సెకండ్ ఇయర్ బయాలజీ ప్రిపరేషన్ ఒక రాకెట్ సైన్స్ స్పీడ్తో ఈజీగా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇయర్ బేసిక్స్ సాలిడ్గా ఉండాలి. సార్ ఏంటి బయాలజీకి కూడా బేసిక్స్ కావాలా? బయాలజీలో కూడా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్గా ఎస్ మై డియర్ స్టూడెంట్స్. సో బయాలజీలో ఫస్ట్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఇయర్లో కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ క్లారిటీ మీకు వస్తే తప్పకుండా బయాలజీ అనేది మీకు వెబ్సైట్లో కానీ నీట్లో కానీ ఐపీలో కానీ ఫుల్ మార్క్స్ వస్తాయి. ఒకవేళ బేసిక్ కాన్సెప్ట్స్లో క్లారిటీ లేకపోతే ఇలా ఈజీగా మార్క్స్ని కోల్పోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీకు ఫస్ట్ ఇయర్లో ఏమేం బేసిక్స్ కావాలి, సెకండ్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ ఏమేం టాపిక్స్ చేయాలో చూడండి. ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సెల్ బయాలజీ. సో దీంట్లో 3 చాప్టర్స్ ఉంటాయి. సెల్, ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్ అండ్ సెల్ సైకిల్ అండ్ డివిజన్. సెల్ సైకిల్ అండ్ డివిజన్ సెక్షువల్ రీప్రొడక్షన్ లో కూడా వస్తుంది, హ్యూమన్ రీప్రొడక్షన్ లో కూడా వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెల్ లేకపోతే లైఫ్ లేదు, బయాలజీ లేదు. సో సెల్ పైన 100% గ్రిప్ ఉండాలి. దాంట్లో బయోమాలిక్యూల్స్ మీద కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే మీకు మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సిస్టమాటిక్స్. సిస్టమాటిక్స్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ పార్ట్ అండ్ యానిమల్స్ పార్ట్ అన్నమాట. దాంట్లో బయాలజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ఆబ్జెక్టివ్. ఎస్పెషల్లీ ఎప్సెట్లో ఇప్పుడు రీసెంట్ ఇయర్స్లో మ్యాక్సిమం వెయిటేజ్ దీంట్లో నుంచి కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ. సో ప్లాంట్ ఫిజియాలజీలో మీకు ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, పీజీఆర్, ఇవి 3 ఇంపార్టెంట్ కోర్ కాన్సెప్ట్స్. ఇవి క్వైట్ కాన్సెప్షువల్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి, కన్సెప్షువల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ పైన మీకు క్లారిటీ 100% ఉండాలి. నెక్స్ట్ హ్యూమన్ ఫిజియాలజీ. ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ మీకు కాన్సెప్షువల్ క్లారిటీ ఉండాలన్న. సో సెకండ్ ఇయర్లో కూడా మీకు ఇంపార్టెంట్ ఫిజియాలజికల్ ప్రాసెసెస్ లైక్ రీప్రొడక్షన్, ఇమ్యూనో సిస్టమ్ అండ్ దట్ ఈస్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో చూస్తారు. అండ్ దాంతో పాటు మీరు ఇంపార్టెంట్గా బయోటెక్నాలజీ, ఇవన్నీ రిలేటెడ్ టు యువర్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ బయోమాలిక్యూల్స్ కాన్సెప్ట్. అండ్ సెకండ్ ఇయర్లో ది బెస్ట్ టాపిక్ వచ్చేసి జెనెటిక్స్. జెనెటిక్స్లో మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తుంది, మాలిక్యులర్ బయాలజీ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ సెల్ బయాలజీ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. సో జెనెటిక్స్ ఈజీగా వెళ్ళిపోవాలి అంటే సెల్ బయాలజీ. నెక్స్ట్ బయోటెక్నాలజీ ఈజీగా వెళ్ళాలి అన్నా కూడా సెల్ బయాలజీ అండ్ బయోమాలిక్యూల్స్ క్లియర్గా ఉండాలి. సో దీస్ ఆర్ ద కోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దాంతో పాటు ఇకాలజీ నాన్న. సో ప్లాంట్ ఇకాలజీ అండ్ యానిమల్ ఇకాలజీ అనేది మీకు సెకండ్ ఇయర్లో వెరీ బిగ్ యూనిట్. సో అది పర్ఫెక్ట్ ఉండాలి అంటే మీకు సిస్టమాటిక్స్ టాపిక్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో రీప్రొడక్షన్ ఇస్ ఎ కాంబినేషన్ అన్నమాట. సో దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది, మెమరీ బేస్డ్ ఉంటుంది. సో రీప్రొడక్షన్ హై వెయిటేజ్ టాపిక్. సో ఇది క్లారిటీ ఉండాలన్నా మీకు బేసిక్ సెల్ అండ్ ఫిజియాలజీ అనేది క్లియర్గా ఉండాలి. సో దీస్ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేటింగ్ విత్ యువర్ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి ప్యారలల్ గా హ్యాండ్స్ ఆన్ వెళ్తే మీకు 100% బయాలజీలో స్కోర్ వస్తుంది అండ్ మీరు జస్టిస్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నీట్ అయినా 360 out of 360, ఎప్సెట్ అయినా 40 out of 40 ఇన్ బాటనీ, 40 out of 40 ఇన్ జువాలజీ, అండ్ ఐపీలో అయితే అవుట్ ఆఫ్ ఈజీగా తెచ్చుకోవచ్చు 85 out of 85. సో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ పైన క్లారిటీ తెచ్చుకోండి. సెకండ్ ఇయర్లో ఐపీలో అండ్ బోర్డ్స్లో, ఎప్సెట్లో అండ్ నీట్లో 100% స్కోర్ చేయండి. సార్ మరి సెకండ్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్సెట్ ప్రిపేర్ అవ్వాలా, ఇటు సెకండ్ ఇయర్ బోర్డ్స్కి ప్రిపేర్ అవ్వాలా? ఎప్సెట్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అంటే సెకండ్ ఇయర్ టాపిక్స్తో స్టార్ట్ చేస్తే మరి ఫస్ట్ ఇయర్ ఎలాగా? ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మేము చాలా టైం వేస్ట్ చేసేసాం, ఫస్ట్ ఇయర్లో చదవలేదు అంటే సో మీకోసమే మన పీడబ్ల్యూ నుంచి వచ్చేసింది లక్ష్య బ్యాచ్ నాన్న. సో ఈ లక్ష్య బ్యాచ్లో మీకు 100% ఎప్సెట్ కాన్సెప్ట్స్ అండ్ 100% ఐపీ కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో మీరు లక్ష్య బ్యాచ్ ఎన్రోల్ చేసుకుంటే మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ బై టాప్ ఫ్యాకల్టీస్ ఉంటుంది, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి 6 days in a week. నెక్స్ట్ రివిజన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ ని ఎంటైర్ గా రివైజ్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి నాన్న. నెక్స్ట్ ఫ్రీ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఉంటుంది. సో దీంట్లో మీకు ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్
చాప్టర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా చేపిస్తాం. ఎప్సెట్ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనకి ఏపీలో ఏది రెప్లికా వస్తుందో సేమ్ అలాంటి మోడల్ టెస్ట్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కూడా చేపిస్తాం. రెగ్యులర్ స్కెడ్యూల్డ్ టెస్ట్, సో వీక్ లో మీకు ఆ పర్టికులర్ వీక్ కి సంబంధించిన చాప్టర్ కి సంబంధించిన టెస్ట్, డైలీ ప్రాక్టీస్ పేపర్, మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్, క్లాస్ అయిపోయిన వెంపటే దాని క్లాస్ నోట్ పీడిఎఫ్ కూడా మీకు వచ్చేస్తుంది. పీవైక్యూ మెటీరియల్ యాక్సెస్ కూడా వస్తుంది. అండ్ మీకు ఈ బ్యాచ్ అనేది ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే మీకు బ్యాచ్ వచ్చేసి ఎగ్జామ్ అయ్యేంత వరకు ఉంటుందన్న. సో TEL 100 అనే కోడ్ యూస్ చేస్తే మీకు 100 రూపీస్ ఆఫ్ అయితే వచ్చేస్తుంది. సో బ్యాచ్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇప్పుడే మీ ఎప్సెట్ ప్రిపరేషన్ని సాలిడ్గా ప్రిపేర్ అవ్వండి అండ్ మీ డ్రీమ్ బ్రాంచ్, డ్రీమ్ కాలేజ్లో అయితే సీట్ తెచ్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఈ ఇంపార్టెంట్ బేసిక్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ బయాలజీ మీద క్లారిటీ తెచ్చుకోండి. సాలిడ్ ప్రిపరేషన్ ఫర్ ఎప్సెట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.